కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసిన శ్రీ ఉషారాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకున్న అభిషేకం కమిటీ ఆధ్వర్యంలో ఏకాదశ మహారుద్రాభిషేకం లక్షపత్రి పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసిన శ్రీ ఉషారాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి అశేషంగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఆలయ అభిషేకం కమిటీ ఆధ్వర్యంలో ఏకాదశ మహారుద్రాభిషేకం లక్షపత్రి పూజా కార్యక్రమం జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకులు హరిప్రసాద్ శర్మ వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, గంధం, విభూది, సుగంధ ద్రవ్యాలు, పంచామృతాభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. పూజల్లో పాల్గొన్న భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. కార్తీక మాసం సందర్భంగా అశేషంగా తరలివచ్చిన మహిళలు, భక్తులు రావి చెట్టు, ఉసిరి చెట్ల వద్ద దీపాలు వెలిగించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ కేళ్లంగి వెంకట శివప్రసాద్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో స్వాములు భవానీమాల ధరించిన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా దాతలు సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు, భారతి దంపతులు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. అన్నదాన కార్యక్రమాన్ని సురుచి, మల్లిబాబు, భారతి దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు, భారతి దంపతులను ఆలయ చైర్మన్ కేలంకి వెంకట శివప్రసాద్, ఆలయ కమిటీ సాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు దేవి జయలక్ష్మి, తెలగానివాణి, సునీత, ఉమామహేశ్వర, కొమ్మన సత్యనారాయణ, పెన్నమరెడ్డి, బుజ్జి, తోట కుమార్, పేపకాయల శ్రీనివాస్, అరికెల శివాజీ, జువ్వల ప్రకాష్, వెలమనాయుడు, ముమ్మిడి త్రిమూర్తులు, మంగ పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు.